జేబీఎంలు ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ నా ముందు మాట్లాడినటువంటి అబ్రమాస్టర్ గారు కానీ శాంతసాగర్ గారు కానీ చక్కటి విషయాలు మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. నేను కూడా క్రైస్తవ సమాజం నుండి ఈ సమాజానికి ఏం చేశారనే దాని మీద ఈ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ దేశంలో వైద్యం, విద్య, సేవా దృక్పథం బైబిల్ నుంచి తీసుకుని చేయడం అనేది జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వం అభివృద్ధి చెంది ప్రజలకు సేవ అందింది అనడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని ఈరోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన బైబిల్ చెప్పిన నీ వలే నీ తోటి వారిని ప్రేమించండి, పొరుగు వారికి సాయం చేయమని మన బైబిల్ ఎలాగైతే చెప్తుందో ఆ దిశగానే ఈ దేశంలో అన్ని రంగాలలో కూడా మరి క్రైస్తవులు ఇచ్చినటువంటి సర్వీస్ ఆధారంగానే మరి సమాజంలో ఉన్నతంగా ప్రజలు ఉండటానికి ముఖ్య కారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ తోమ మరి దేశానికి వచ్చి జీసస్ క్రీస్తు శిష్యుడు అయినటువంటి ఆయన ఈ దేశానికి వచ్చి ఇక్కడ మద్రాసులో చనిపోవటం, ఆ చనిపోయిన రోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటిస్తున్నారనే విషయాన్ని మన ముందు అబ్రమాస్టర్ గారు మన తెలియజేశారు. మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని ఏ మత వివాదాలు లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ అయితే రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో ఆ దిశగానే ప్రతి పౌరుడు ఆలోచించి ముందుకెళ్ళవలసిన అవసరత ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు సందర్భంగా మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే విషయం తెలియజేస్తాం.